హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పెసర పునుకుల బిర్యానీ అండి. ఇది నా స్టైల్లో నేను చేస్తాను. ఫస్ట్ ఆయిల్ ప్లస్ గీ వేసుకున్నాను, హోల్ గరం మసాలా వేసుకున్నాను. తర్వాత జీడిపప్పు కూడా వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుని వేపుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసి లైట్ పింక్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. దీంట్లో నేను కారం కానీ మసాలా కానీ ఏమీ వేయట్లేదండి. జస్ట్ సింపుల్గా చేస్తున్నాను. ఆల్రెడీ పునుకుల్ని పెసరపప్పు స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత వాటిని పునుకుల కింద వేసి పక్కన పెట్టుకున్నాను. దీనికి సైడ్ డిష్ అంటూ ఏం అక్కర్లేదు. కావాలనుకుంటే ఆలు కుర్మాతో సైడ్ డిష్ చేసుకుని తినచ్చు. నేనైతే సింపుల్గా టమాటా పుదీనా పచ్చడి రైతాతోటి సర్వ్ చేసుకున్నాము. కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో నేను అల్లం వెల్లుల్లిపాయతో పాటు పచ్చిమిర్చి కూడా కలిపి రోట్లో దంచుకుని అది వేసుకున్నాను. పేస్ట్ కన్నా ఇలా 3 దంచుకున్నవి వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. మిక్సీలో తిప్పేస్తే అదంతా మొత్తం అంతా ఒక రకంగా పేస్ట్గా అనిపిస్తుంది. ఇదైతే మనం దంచుకుంటున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. కచ్చాపచ్చాగా దంచుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ అండ్ పచ్చిమిర్చి. దీనికి బిర్యానీలోకి కారం వచ్చి పచ్చిమిర్చి ద్వారానే వస్తుంది. మీరు కావాలంటే ఇంకో 2-3 యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 యాడ్ చేసుకున్నాను. అది వేసి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకుని కొంచెం మగ్గబెట్టుకున్నాను. ఆల్రెడీ రైస్ నేను కడిగేసి సోక్ చేసి పెట్టుకున్నాను. బాస్మతి రైస్ కాదండి, సోనా మసూరి రైసే. ఒక గ్లాస్ రైస్కి నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. వాటర్ కొంచెం మరిగిన తర్వాత అప్పుడు నేను ఈ పునుకులు వేసుకున్నాను. కొంచెం ఏదైతే మిగిలిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. బాగా 2-3 పొంగులు వచ్చిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. అలా మసిలిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో చేసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది. ఇలాగ చేసుకుంటే ఇది ఇంకో టేస్ట్ వస్తుంది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.